Hello, my dear YouTube family members. Today we are back with another interesting topic regarding UPSC preparation. ఈ యొక్క వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమిటి అంటే ఆర్సీఏ అనమాట, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ. ఇలా మన ఇండియాలో కొన్ని అయితే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నవి. వీళ్ళైతే వాళ్ళకి ఒక ఎయిమ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఐ మీన్ వాళ్ళు సొసైటీకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి అనో, లేకపోతే వాళ్ళ యొక్క పర్టికులర్ గ్రూప్కి, పర్టికులర్ స్టేట్కి కాంట్రిబ్యూట్ చేయాలి అనో వాళ్ళకైతే ఒక ఐడియాలజీ ఉంటుంది. బట్ ఆ యొక్క ఐడియాలజీని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కోచింగ్ ఇవ్వడానికి అయితే యూజ్ చేస్తారు. ఇలాంటివి నాకు తెలిసినంత వరకు అయితే ఒక 6 to 7 ఆర్సీఎస్ అయితే ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఉన్నవి. ఓకేనా? ఈ యొక్క ఆర్సీఎస్ ఏం చేస్తాయి అంటే పర్టికులర్ టైమ్స్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసి ఈ యొక్క అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకి గైడెన్స్ ఉంటుందో, ఐ మీన్ ఎగ్జామ్ ఎలాంటి ప్యాటర్న్లో ఉంటుంది ఎలా అనేది, సేమ్ ప్యాటర్న్లో యూపీఎస్సీ ప్యాటర్న్లో వాళ్ళైతే ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ యొక్క ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ తీసుకొని వాళ్ళైతే ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ఆ యొక్క ఆర్సీఏలో అడ్మిషన్ ఇస్తారు. ఓకేనా? ఈ యొక్క ఆర్సీఏలో అడ్మిషన్ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ వాళ్ళే మనకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ క్లాసెస్ కోచింగ్ వాళ్ళే ఇస్తారు, ప్లస్ మనకి అకామిడేషన్ తెలుసు కదా, ఆర్సీఏ అంటేనే అది రెసిడెన్స్ అంటేనే, ప్లస్ అన్ని విధాలుగా కూడా మనకైతే సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? మీకు ఈ యొక్క యూజెస్ ఏమిటి అంటే ఈ యొక్క ఆర్సీఏలో చదవడం వల్ల నార్మల్గా హైదరాబాద్లో ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే మీరు హాస్టల్ వేరే దగ్గర ఉండాల్సి ఉంటుంది, ప్లస్ కోచింగ్ వేరే ఒక దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎకనామిక్గా బర్డెన్ అవుతుంది. ఎలా అంటే మీరు హాస్టల్కి సపరేట్గా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎంత సమ్ అమౌంట్స్ అనేది అయితే పర్ మంత్ పే చేయాల్సి ఉంటుంది. అలానే కోచింగ్కి కోర్సెస్ బట్టి, మనం తీసుకున్నటువంటి టర్మ్ బట్టి, ఇయర్స్ని బట్టి పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీరు ఆ యొక్క కోచింగ్ అకాడమీకి దగ్గరలో ఉండాలి అంటే ఆ యొక్క హాస్టల్స్ కూడా డిమాండ్ ఉంటుంది అన్నమాట. సో మీరైతే రెండింటికి ఎకనామిక్గా బర్డెన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఈ యొక్క ఆర్సీఎస్లో ఉండడం వల్ల యూజ్ ఏమిటి అంటే మీకు ఒక హాస్టల్ లాంటి ఫెసిలిటీ అనమాట. ఇక సేమ్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో, సోషల్ వెల్ఫేర్ ఉన్నట్లు మన తెలంగాణ సోషల్ వెల్ఫేర్స్ ఉన్నది కదా, సేమ్ టు సేమ్ అక్కడే క్లాసెస్ ఉంటుంది. అదే ఒక క్యాంపస్లోనే హాస్టల్ కూడా ఉంటుంది. సేమ్ ఈ యొక్క ఆర్సీఏలో కూడా అంతే, వాళ్ళదే క్లాసెస్ ఉంటుంది, వాళ్ళదే హాస్టల్స్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సమ్ ఛార్జెస్ అయితే ఉండొచ్చు, బట్ నేను చూసినంత వరకు అయితే మ్యాక్సిమం అన్నిట్లో మెస్ ఛార్జెస్ కింద మంత్లీ ఒక 1500 మాత్రమే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. నార్మల్గా మనం హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే 1,00,000కు పైగా అవుతుంది. అవునా కదా? హాస్టల్లో ఉండి ప్లస్ బుక్స్ కూడా తీసుకోవాలంటే అవుతుంది. సో ఈ యొక్క రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో కనుక మన దగ్గర టాలెంట్ ఉండి వాళ్ళు పెట్టే ఎగ్జామ్ క్లియర్ చేయగలిగితే మనకి నియర్లీ 1,50,000 ప్లస్ మనకైతే బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఈ యొక్క రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీస్ ఎన్ని ఉన్నవి, ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, ఒక్కొక్క ఎగ్జామ్స్ ఏ టైంలో వస్తుంది అనేది నేనైతే సపరేట్గా ఒక్కొక్క అకాడమీకి సంబంధించినటువంటి వీడియో ఒక్కొక్కటి సపరేట్గా చేసి ఒక ప్లేలిస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను వచ్చే డేస్లో. ఓకేనా? ఏంటంటే అప్కమింగ్ డేట్స్లో నేను వీడియో చేస్తాను. బట్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటి అంటే మన వాళ్ళైతే రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ ఐఏఎస్ ఐపీఎస్కి అని ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఇస్తున్నారు అని నేను వీడియో చేశాను. దానికి ఈ యొక్క 2-3 డేస్లోనే 1,500 ప్లస్ వ్యూస్ వచ్చాయి. నాది చిన్న ఛానల్, 2K సబ్స్క్రైబర్స్ కూడా లేరు. బట్ అన్ని వ్యూస్ రావడం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది అయితే ఆ వీడియోకి ఉందన్నమాట. ఆ యొక్క టాపిక్ని జనాలు సెర్చ్ చేసి చూస్తున్నారు. మన యొక్క లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే నా ఉద్దేశం ఎవరూ లేరు అనేది అయితే కాదు, బట్ ఈ యొక్క విషయాన్ని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, మనలో కూడా కొంతమందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క టాపిక్ని, ఈ యొక్క ప్లేలిస్ట్ని చెయ్యాలి అని అనుకుంటున్నాను. నేను మీ నుండి ఆశించేదల్లా ఒకటే, ఏమిటి అంటే ఇలాంటి వీడియోస్ కనుక మీకు వస్తే, మీకు తెలిసి ఉంటే మీరు ఆ యొక్క వీడియోని స్కిప్ చేయండి, లేకపోతే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా,
రీసెంట్గా ప్రిపరేషన్లోకి వచ్చినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళైనా ఈ యొక్క వీడియో నుండి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో దీనివల్ల మనలో కూడా కొంతమందికి అయితే ఎంతో కొంత బెనిఫిట్ అనేది అయితే వస్తుంది. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.